ఈ బాటిల్ తీసుకెళ్ళివు. ఇదెందుకు ఇవ్వాలి? ఇందుకు పాండుని చంపించింది నువ్వే అని నాకు తెలుసు. సాక్ష్యం ఉందా? ఈరోజు చాలా ఆనందంగా ఉందిరా. అశోక్ గొప్పవాడు అవుతాడని తెలుసు, కానీ ఇంత తొందరగా ఈ స్థాయికి వస్తాడని అనుకోలేదు. ఏమైందన్నయ్య? ఇంకేం కావాలరా? ఊరు మొత్తానికి ఈరోజు అశోక్ హీరో అయ్యాడు. శంకర్ని అరెస్ట్ చేశాడు అనగానే నాకే ఎన్ని ఫోన్లు వచ్చాయో తెలుసా? అందరూ అశోక్ గురించి పొగడ్డమే. ఇది చాలదా? వదలడరా, ఇంకెవ్వరిని వదలడు. ఈరోజు ఆ శంకర్ని లోపలేశాడు, నెక్స్ట్ ఆ రాజాని లోపలేస్తాడు. సిటీకి మనకి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. రాజాని అరెస్ట్ చేయడం శంకర్ని అరెస్ట్ చేసినంత ఈజీ కాదన్నయ్య. అంటే ఏంట్రా? శంకర్ కన్నా మునగడవాడు శంకర్ని అరెస్ట్ చేసి లోపల పడేసిన అశోక్కి రాజా లెక్కేం కాదు. మన లెక్కలు మనకుంటే వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయి. అల్లుడు చేసిన గొప్ప పనిని వదిలేసి వాడిన పొగుడతావేంట్రా? నేనేం పొగడ్డం లేదన్నయ్య, వాస్తవం ఆలోచించమంటున్నాను. ఏంటా వాస్తవం? ఒకప్పుడు రాజా ఏంటో నాకు తెలియదు, బట్ ఇప్పుడు అతను శంకర్ లాంటి వాళ్ళతో తిరిగి శంకర్నే మించిపోయాడు. ఆ రోజు మన సైట్ విషయంలో కూడా శంకర్ నా వల్ల కాదు అని చేతులెత్తేసిన నేను చేస్తానని రాజా చేశాడు. సో అప్పటికే రాజా శంకర్ని మించిపోయాడు. ఇప్పుడు అతని గురించి వేరే చెప్పాలా? గాల్లో ఎగిరే విమానానికి గాలికి ఎగిరే కాగితం ముక్కకి తేడా లేదంట్రా? ఒకటి గాలిని చీల్చుకుంటూ పోతుంది, మరొకటి గాలి కొట్టుకుపోతుంది. మామూలుగా చూస్తే రెండూ ఎగురుతున్నట్టే కనిపిస్తాయి, సరిగ్గా చూస్తేనే తేడా తెలుస్తుంది. ఇంజన్ మంచిది కానప్పుడు విమానం కూడా గాల్లో కొట్టుకుపోతుందన్నయ్య. అశోక్కి ఆ పరిస్థితి ఎప్పుడు రాదు. అధికారంతో పాటు మంచితనం ఉన్న వ్యక్తిరా అశోక్. అతని నీతి నిజాయితీలు అతన్నెప్పుడు కింద పడినవు. పగలు రాత్రిలాగే మంచి చెడులు మారిపోతుంటాయన్నయ్య. ఈరోజు మంచి అనిపించేది రేపు చెడు అనిపించవచ్చు, ఈరోజు చెడుగా కనిపించేది రేపు మంచిగా కనిపించవచ్చు. ఇదేరా ప్రతి చోట ప్రాబ్లం. ఊరిని గెలిచిన వాడికి ఇంట్లో విలువ ఉండదు. సిటీ అశోక్ గురించి మాట్లాడుతుంటే నువ్వు వాడెవడి గురించో మాట్లాడుతున్నావు. చూడు కృష్ణ, ఆ రాజా అనేవాడు ఎంత వెదవో నాకు తెలుసు, అలాగే అశోక్ ఏంటో నాకు తెలుసు. ఈ రోజు శంకర్కు పట్టిన గతి కొద్ది రోజుల్లో ఆ రాజాకి పడుతుంది. డాడీ, శంకర్ వదిలేశారంట. రాజాని శంకర్ని రిలీజ్ అయ్యేలా చేశాడంట. శంకర్ని బయటికి తీసుకురావడం అసాధ్యమని అందరూ అనుకున్నారు, కానీ రాజా తీసుకొచ్చాడు. అవసరం ఏదైనా నేర్పిస్తుంది, ఆశయం దేన్నైనా సాధిస్తుంది. రాజా శంకర్ని విడిపిస్తాడని నాకు తెలుసు. మనసుతో గెలవలేనప్పుడు మాటలతో గెలవాలనుకుంటారు. అది కూడా కుదరనప్పుడు ఇదిగో ఇలా కోపంతో గెలవాలనుకుంటారు. ఎలా ఉన్నావు శంకర్? లోపల పదండి. ఎరా బాగున్నారా? బాగానే ఉన్నావన్నా. పదండి.
ఏడవకమ్మా. ఇప్పుడు ఏమైందని వచ్చేసానుగా. ఏంటన్నయ్య ఇది? నిన్ను ఇలా కొట్టడానికి వాళ్ళకి మనసు ఎలా వచ్చింది? అరెస్టు చేసింది నన్ను అసలు బయటకు రాకుండా చేయాలని. ఇలా గాయాలతో అయినా బయటకు వచ్చాను అంటే అది రాజా వల్లే. ఆ అశోక్ రాజాని దెబ్బ కొట్టడానికి నిన్ను పావుగా అడ్డు పెట్టుకోవాలని చూశాడు. కానీ రాజా వాడి ఎత్తుకు పై ఎత్తు వేసి నిన్ను బయటికి తీసుకొచ్చాడు. శంకర్ని లోపలేశారు అనగానే శంకర్ చరిత్ర అయిపోయిందని చాలా మంది అనుకున్నారు. కానీ నాకు తెలుసు రాజా ఎలాగైనా నన్ను బయటకు తీసుకొస్తాడు అని. నా మీద అభిమానంతో నువ్వు వాడి ట్రాప్లో పడ్డావు. వాడి నుంచి నేను విడిపించకపోతే అశోక్ చేతిలో నేను ఓడిపోయినట్లే. ఓడిపోవటానికి కాదు నేను ఇంత దూరం వచ్చింది. నీ మీద నీకున్న నమ్మకం ముందు ఒక్కోసారి మా అనుభవం కూడా ఎందుకు పనికిరాకుండా పోతుంది రాజా. శంకర్ మళ్ళీ మన మధ్యకి రాగలిగాడు అంటే అందుకు నీ తెలివితేటలే కారణం. పాండు అప్రూవర్గా మారాడు అంటే ఈ శంకర్ పని అయిపోయింది అనుకున్నాను. నన్ను అరెస్టు చేశాడు అనగానే అందరూ అశోకుని హీరోలా చూశారు. ఇన్నాళ్ళు నేను సంపాదించుకున్న పేరు ఈ దెబ్బతో పోతుంది అనుకున్నాను. కానీ నా పేరు నిలబెట్టావు రాజా. తప్పు చేయకుండా శిక్ష వెయ్యాలి అనుకుంటే కుదరదు శంకర్. తెలివితేటలు వాడికే కాదు నాకు ఉన్నాయి. ఆ రోజు జైల్లో నా ప్రాణం కాపాడావు. ఈరోజు పోయింది అనుకున్న నా పరువు నిలబెట్టావు. రాజాకి స్నేహం చేయడమే తెలుసు, ద్రోహం చేయడం తెలియదు. అలాగే ఎవరన్నా నా స్నేహితుడిని ఇబ్బంది పెట్టాలి అనుకుంటే చూస్తూ ఊరుకోవడం అంతకన్నా తెలీదు. నీలాంటి ఫ్రెండ్ని దూరం చేసుకోవటం అశోక్ దురదృష్టం. నీలాంటి స్నేహితుడు నాకు దగ్గర కావటం నా అదృష్టం. ప్రాణ స్నేహితుడు ద్రోహం చేసిన స్నేహాన్ని ఇంకా గౌరవిస్తున్నావు చూడు. నీది స్నేహం అంటే. పచ్చని చేలో పురుగు పడితే మందేసి ఆ పురుగును చంపుతాం కానీ పంటను చంపుతామా? స్నేహము అంతే. దేవుడు చిన్నప్పుడే మా అమ్మ నాన్నల్ని తీసుకెళ్ళిపోయాడు. వాళ్లతో పాటే మా అందమైన భవిష్యత్తుని తీసుకెళ్ళిపోయాడు. ఇన్నాళ్ళకి చేసిన తప్పును తెలుసుకుని నీలాంటి స్నేహితుడినిచ్చాడు. నీ స్నేహం చాలు రాజా నాకు. చెప్పండి డాడీ. అశోక్ ఏంటమ్మా ఎలా చేశాడు? ఏమైంది డాడీ? ఏంటేంటమ్మా ఆ శంకర్ని అరెస్ట్ చేశాడు అంటే ఆ రోజు అందరూ మీ అల్లుడు మామూలు వ్యక్తి కాదు, సిటీనే గడగళ్లాడించి ఆ శంకర్ని అరెస్ట్ చేశాడు అంటే హీరో, గ్రేట్ ఆఫీసర్, రెబల్ ఆఫీసర్, అది ఇది అని అందరూ అశోక్ గురించి పొగుడుతుంటే ఎంత గర్వంగా అనిపించిందో తెలుసా? అలాంటిది ఈరోజు సాక్ష్యాధారాలు సరిగ్గా చూపించలేకపోయాడని శంకర్ని రిలీజ్ చేశారంట. నిజమా? ఇది ఇప్పుడు జరిగింది డాడీ? నాకు తెలియదే. నాకు ఇప్పుడే తెలిసిందమ్మా. చాలా అవమానంగా ఉంది. అతన్ని ఆయన అంత సులభంగా వదిలిపెట్టారు డాడీ. వదిలిపెట్టారమ్మా. ఈ పాటికి వాడు ఇంటికి కూడా పోయి ఉంటాడు. ఎంత పెద్ద కేసు, ఎంత పేరు వచ్చింది, సింపుల్గా వదిలేశాడు. ఇప్పుడు నిన్నటి వరకు పొగిడిన వాళ్ళు నా ఎదురుగుండా కామెంట్ చేస్తుంటే కామ్గా వినాలి. అది ఆయనకు కూడా అవమానమే కదా డాడీ. అది తెలిసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదమ్మా. అసలు దీని అంతటికీ కారణం ఆ రాజాగాడంట. వాడే ఏదో ప్లాన్ చేసి తెలివిగా ఆ శంకర్ని తప్పించాడంట. మన శత్రువు చేతుల్లో ఓడిపోవడం అంటే అంతకన్నా దారుణం ఉంటుందా? రాజా విడిపించాడా? అదే నాకు బాధగా ఉందమ్మా. ఆ రోజు అశోక్ వల్ల కాని ల్యాండ్ ప్రాబ్లం వాడే సాల్వ్ చేసి కృష్ణ వాళ్ళ దృష్టిలో హీరో అయిపోయాడు. ఈ రోజు ఆ శంకర్ని విడిపించి అశోక్ని ఫూల్ని చేశాడు. ఆ శంకర్ వెనక రాజా ఉన్నాడని తెలిసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదమ్మా. రేపు వాడు అశోక్ ఎదురుగా కాలరెగరేసి తిరుగుతూ ఉంటే చూస్తూ ఉండాలి. ఏంటమ్మా కర్మ చెప్పు.
నేను మాత్రం ఈ విషయంలో చాలా ఫీల్ అవుతున్నానమ్మా. బయటికి వెళ్దామంటేనే ఎవడే కామెంట్ చేస్తాడో అని నాకు భయం వేస్తుంది. అశోక్కి చెప్పమ్మా, నేను బాగా డిస్టర్బ్ అయ్యానని. ఏమండి, నేను విన్నది నిజమేనా? ఏం విన్నావు? శంకర్ని రిలీజ్ చేశారట కదా? ఓ, తెలిసిపోయిందా? ఊరంతా అప్పుడే దండోరా వేసేసారా? మంచి పని చేస్తే దాని గురించి మాట్లాడే వాళ్ళు ఉండరు. ఇలాంటి విషయాలు మాత్రం సెకండ్స్ లో బయటికి వెళ్ళిపోతాయి. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలండి? నిన్నటి వరకు మీ గురించి పొగిడిన వాళ్ళు ఈరోజు ఏమనుకుంటారు? అది మనకెంత ఇన్సల్టింగ్ గా ఉంటుంది. ఉంటుంది, కానీ ఏం చేయను? నేను ఒకటి ప్లాన్ చేస్తే మరొకటి జరుగుతుంది. ఆ శంకర్ వెనుక రాజా ఉన్నాడని తెలుసు కదా? మీ మీద నేరుగా పగ తీర్చుకోలేక వెనుక నుంచి మీ పరువు తీయడానికి ప్లాన్ చేస్తున్నాడని తెలుసు కదా? ఇప్పుడు ఆ శంకర్ని రాజా విడిపించుకొని తీసుకువెళ్ళాడు అంటే మనం ఓడిపోయినట్లేగా. అందుకని ఏం చేయమంటావు? జాబ్ మానేమంటావా? ఓ పని చెయ్యి, రేపటి నుంచి నేను ఇంట్లో వంట చేస్తాను, నువ్వు వెళ్ళి నా జాబ్ చెయ్యి. ఇప్పుడు నేనేమన్నానండి? అన్న నీకు అర్థం కాలేదేమో కానీ నాకు అర్థమైంది. ఆ రాజాగాడు పెద్ద హీరో కాబట్టి వాడు శంకర్ను విడిపించుకుపోయాడు. నేనేమో పెద్ద జీరో కాబట్టి చూస్తూ కూర్చున్నాను, అంతేగా? అలా అని నేనెందుకంటానండి? ఆ రాజా విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అంటున్నాను, అంతే. ఈ విషయం తెలిసి డాడీ కూడా చాలా ఫీల్ అయ్యారు. జాలి పడుతున్నారా? అందరూ నన్ను చూసి జాలి పడుతున్నారా? ఆ శంకర్ గారిని విడిపించగానే ఆ రాజాగాడు పెద్ద హీరో అయిపోతాడా? కొడతా, వాడు మళ్ళీ కోలుకోకుండా దెబ్బ కొడతా, చూడు. అది ఇప్పుడే చేసుంటే బాగుండేది కదా అని మా ఉద్దేశం, అంతే. సరే, మీరు బాగా కోపంగా ఉన్నట్టున్నారు. ఈ విషయం వదిలేయండి, రండి భోంచుద్రి కానీ. కడుపు నిండిపోయింది, చాలు. అనాల్సినవన్నీ అని భోంచేయాలంట, భోంచేయాలి. ఏమండి ఏమండి, మీరేంటండి ఎవరి కోసమో భోజనం మానేస్తానంటారు? వాడిప్పుడు మీ అందరి దృష్టిలో గొప్పవాడైపోయాడు కదా. అతను గొప్పవాడు ఎలా అవుతాడండి? అలాంటి చెడ్డవాడి ముందు మీ మంచితనం ఓడిపోయిందే అన్న బాధతో అన్నాను. అయినా అతని గురించి మనం గొడవ పడ్డమేంటి? ఈ రోజు తప్పించుకున్నాడు, రేపు ఎక్కడికి పోతాడు? రండి భోంచెదురుగాని. వద్దులే. అబ్బా రండి ప్లీజ్, రండి. చిచ్చి, అతని పేరు తలుచుకుంటేనే గొడవలు, మనస్పర్ధలు. పోయేవాడు పోకుండా మళ్ళీ వచ్చాడు మన ప్రాణాలు తీయడానికి. చా, ఎక్స్క్యూజ్ మీ. ఏంటండి? పోయిన వారం నేను ఒక పేషెంట్ని తీసుకొచ్చి అడ్మిట్ చేశాను. ఆవిడ ఏ రూమ్లో ఉన్నారు? ఆ పేషెంట్ పేరేంటి? నాకు పేరు కూడా తెలీదే. పేరు కూడా తెలియకుండా చెప్పడం కష్టమండి. ఇక్కడుండేది పేరు కూడా గుర్తులేని మతిస్థిమితం లేని వాళ్ళు. ఎవరైనా పిలుస్తాం, ఏ పేరుతో పిలుస్తాం? మీరే వెళ్ళి అలా చూసుకోండి. ఇలా చూడు, ఇలా చూడు, ఇలా చూడు, చూడు. నా ఫేస్ చూడు, చూడు చూడ. ఎవరో వస్తున్నారే. ఎవరో వస్తున్నారే.
హలో, మిమ్మల్ని. ఎలా ఉన్నారు? టైంకి తింటున్నారా? ఎలా ఉన్నారు? ఇదిగోండి, ఈ యాపిల్ తినండి, తినండి. బాగున్నారమ్మా? బాగున్నాను డాక్టర్. ఈవిడికి ఎలా ఉంది? డెవలప్మెంట్ ఏం కనిపించట్లేదే. ఏదో డీప్ షాక్ కి గురైనందువల్ల త్వరగా కోలుకోవటం కష్టమమ్మా. మళ్ళీ మామూలు మనిషి అయ్యే ఛాన్స్ లేదంటారా? ఉంటుంది, బట్ ఇట్ విల్ టేక్ టైం. అంతవరకు ఖర్చు భరించాల్సి ఉంటుంది. ఆ విషయం గురించి మీరేం వరీ అవ్వద్దు. ఎంత ఖర్చైనా నేను భరిస్తాను. ముక్కు మొహం తెలియని ఈ మనిషి కోసం మీరు అంతగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారంటే అది గ్రేట్. మనం మనుషులం డాక్టర్. మనిషికి మనిషి సహాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఫస్ట్ టైం ఈవిడ మిమ్మల్ని ఎక్కడ కలిసింది? ఒకరోజు రోడ్లో వస్తుంటే ఆత్మహత్య చేసుకోవడానికన్నట్టు వేగంగా వచ్చే లారీకి ఎదురెళ్తుంది. చివరి నిమిషంలో చూశాను కాబట్టి కాపాడాను. ఆ తర్వాతే అర్థమైంది, కావాలని ఎదురెళ్ళలేదు, ఎదురుగా వచ్చేది చావని కూడా తెలియని లోకంలో తనుంది అని. ప్రాణాలు కాపాడారు, వదిలేయకుండా ట్రీట్మెంట్ చేయించాలి అని మీకెందుకు అనిపించింది? ఆ రోజు నేను కాపాడాను. మరోసారి అలా కాపాడడానికి ఎవరు చూడకపోతే? తనకే తెలియని లోకంలో తనుంది. అలా వదిలేయడం కరెక్ట్ కాదు అనిపించింది. అందుకే తీసుకొచ్చి మీ దగ్గర జాయిన్ చేశాను. చుట్టూ చాలా మంది చూస్తూ ఉంటారు, వాళ్ళెవరో పట్టించుకోకపోయినా మీరు పట్టించుకున్నారు అంటే నిజంగా గ్రేట్. మనుషులు యంత్రాలైపోయారు డాక్టర్. ₹1 కింద పడిపోతే వంగి తీసుకుంటారు. అదే ఒక మనిషి కింద పడిపోతే ఏమైందో చూడాలని కూడా ఎవరూ అనుకోరు. మందలుగా వెళ్లే పశువులు కూడా ఒక పశువు గాయపడితే అన్నీ ఆగిపోతాయి. మనిషి పశువు కన్నా హీనమైపోయారు డాక్టర్. చాలా రోజుల తర్వాత ఒక మనిషిని చూస్తున్నాను. వెరీ గుడ్. ఆవిడ గురించి మీరేం వరీ అవ్వద్దు. ఎలాగైనా ఆవిడ్ని మళ్ళీ మామూలు స్థితికి తీసుకొచ్చే బాధ్యత నాది. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. వస్తానండి. చందు, తయారు ఏంటి? ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? ఆఫీస్ కనే బయలుదేరాను. ఈ రోజేంటో ఒక్క ఆటో కూడా దొరికి చావట్లేదు. నా సంగతి సరే కానీ నువ్వేంటి ఇక్కడ? తెలిసిన వాళ్ళుంటే చూసి వెళ్దామని వచ్చాను. తెలిసిన వాళ్ళ? తెలిసిన వాళ్ళు అంటే బంధువులేం కాదు. రోడ్డు మీద వస్తుంటే అనుకోకుండా ఒక ఆవిడ్ని కాపాడాను. ఆవిడ మెంటల్ కండిషన్ బాగోలేదని తెలిసి ఇక్కడ జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేయిస్తున్నాను. వయసు చిన్నదే గాని నీ మనసు చాలా పెద్దది చందు. సొంత మనుషులే పట్టించుకొని ఈ రోజుల్లో నీకు సంబంధం లేని మనిషిని కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తున్నావు అంటే నిజంగా గ్రేట్ చందు. అంత గ్రేట్ ఏం కాదులే గాని ఎలా ఉంది వర్క్? ప్రశాంతంగా ఉంది. ఇబ్బంది ఏం లేదుగా? అయ్యో చాలా హాయిగా ఉంది. సొంత ఇంట్లో పనిచేస్తున్నట్టే ఉంది కానీ ఆఫీసులో చేస్తున్నట్టే లేదు. సో నీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టేగా? అయినట్టే కాదు, అయిపోయింది. మరి పార్టీ ఎప్పుడు? ఫస్ట్ సాలరీ రానివ్వు. మందు పార్టీయేగా? సర్లే
తాగేద్దాం పట్టు. ఇంతమంది మగాళ్ళు తాగలేంది, మనం తాగితే తప్పే ఉంది. జాబ్ రాగానే ధైర్యం వచ్చేసిందిగా. ధైర్యమా పాడా, నువ్వెలాగూ తాగవని నమ్మకం. పద పద, ఎవరైనా వింటే మనం నిజంగానే మందు బ్యాచ్ అనుకుంటారు.